పై పోలీసుల ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. కేసు దర్యాప్తు దశలో ఉండగా ప్రెస్ మీట్ పెట్టడం విచారణను ప్రభావితం చేయడమేనని, అసలు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారని బన్నీని పోలీసులు ప్రశ్నించారు. మరోవైపు బౌన్సర్ల అంశంపై పోలీసులు ఫోకస్ చేశారు. అల్లు అర్జున్ సంధ్య థియేటర్కు వెళ్లిన సమయంలో బౌన్సర్లు, బన్నీ అభిమానులు పోలీసులపై దాడి చేశారు. ఇక ఈ విషయంపై పోలీసులు సీరియస్గా ఉన్నారు. ఇక పస్రా చట్టం నిబంధనలు కావచ్చు, బౌన్సర్ల ఏజెన్సీ విషయంలో ఇటు పోలీసులు అల్లు అర్జున్ను ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఉదయం 10:30 గంటల సమయంలో జూబ్లీ హిల్స్ నివాసం నుంచి అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు బయలుదేరారు. 11 గంటలకు చిక్కడపల్లి పిఎస్కు చేరుకున్నారు. 11:05 ఇటు పోలీసుల ఎదుట అర్జున్ విచారణకు హాజరయ్యారు. చూస్తా ఉన్నాం, 3 గంటలుగా అల్లు అర్జున్ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. దాదాపుగా 20 ప్రశ్నలు ఆయన సంధించినట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా బౌన్సర్లకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, అదేవిధంగా ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది, కోర్టు పరిధిలో అంశం ఉన్నప్పుడు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు, ఈ అంశాలు ప్రధానంగా విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని చిక్కడపల్లి పిఎస్ దగ్గర నుంచి మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? దాదాపుగా 20 ప్రశ్నలు ప్రిపేర్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది పోలీసులు. దాంట్లో ముఖ్యంగా ఈ బౌన్సర్లు, అదేవిధంగా మొన్నటి ప్రెస్ మీట్, ఈ అంశాలను ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? దాదాపు 3 గంటల పాటు అల్లు అర్జున్ అయితే మాత్రం చిక్కడపల్లి పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. అతను చెప్పేటువంటి అంశాలన్నింటినీ కూడా స్టేట్మెంట్ రూపంలో రికార్డ్ చేసి వాటిని న్యాయస్థానం ముందు కూడా పెడతారు. అయితే ముఖ్యంగా ఇప్పటి వరకు తొక్కిసలాటలో జరిగినటువంటి అంశాలు కావచ్చు, మరోవైపు బౌన్సర్ల వ్యవహారానికి సంబంధించి కావచ్చు, ఇక సంధ్యా థియేటర్ యాజమాన్యం పెట్టుకున్నటువంటి లెటర్ ఏదైతే ఉందో, అంటే పర్మిషన్ కోసం పెట్టుకున్నటువంటి లెటర్ను పోలీసులు రిజెక్ట్ చేసిన తర్వాత ఆ విషయాలన్నీ కూడా అల్లు అర్జున్కి కమ్యూనికేట్ చేశారా లేదా అనేటువంటి అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దాదాపు 20 ప్రశ్నలకు సంబంధించి విచారణ కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. మరికొంత సమయం పట్టేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటికే దాదాపు 10 నిమిషాల వీడియోను కూడా హైదరాబాద్ పోలీసులు రిలీజ్ చేశారు. అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఎక్కడా కూడా పోలీసులు తనని తీసుకురాలేదు, పోలీసులు తన దగ్గరికే రాలేదు అనేటువంటి అంశాన్ని అల్లు అర్జున్ మీడియా సాక్షిగా చెప్పారు. కానీ హైదరాబాద్ సిటీ పోలీసులు అయితే మాత్రం ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. స్వయంగా ఏసీపీ స్థాయి అధికారి అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళి థియేటర్ నుంచి బయటికి తీసుకొని వస్తున్నటువంటి వీడియోను సైతం ప్రస్తుతం పోలీసులు రిలీజ్ చేయడంతో మీడియా ముందు మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి కూడా ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ కూడా క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి. మరోవైపు అల్లు అర్జున్కి ఇచ్చినటువంటి మధ్యంతర బెయిల్ ఏదైతే ఉందో, మధ్యంతర బెయిల్ తీర్పు కాపీలో కూడా చాలా కీలకమైనటువంటి అంశాలను కోర్టు ప్రస్తావన చేసింది.